హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రం నుంచి విజయశ్రీ అమ్మవారు. అమ్మని అడిగి అసలు ఇక్కడ ఈ కేంద్రం స్థాపించడానికి గల కారణం ఏంటి, అందరూ ఈ కేంద్రానికి రావడం వల్ల వాళ్ళ జీవితంలో జరిగే గొప్ప మార్పు ఏంటి, అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. జై గురుదేవ్. జై గురుదేవ్. అమ్మ, శంబల నగరం గురించి మనం హిమాలయాల్లో పర్వతాల్లో ఉందని, అక్కడ మహా గురువులు ఉంటారని విన్నాం. మన భారతదేశంలో ఉన్న అందరికీ తెలుసు. కానీ మన హైదరాబాద్లో ఇంత అద్భుతమైన ప్రకృతిలో ఒక శంబల నగరాన్ని మీరు నిర్మించారు. ఇది మానవ సంకల్పమా లేక దైవ సంకల్పం అంటారా? ఇది పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు మా గురుగారు స్థాపించిన విశ్వశక్తి కేంద్రం. పేర్లోనే ఉంది, నామంలోనే ఉంది విశ్వశక్తి కేంద్రం. మొత్తం విశ్వానికి శక్తిని అందించే ఒక మహా దివ్య క్షేత్రము, దివ్య తీర్థము మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రము. మౌంట్ శంబల ద గ్లోబల్ పవర్ సెంటర్. మీరు బాగా అడిగారు, ఇది మానవ సంకల్పమా దైవ సంకల్పమా? ఇది మహాదైవ సంకల్పమే. ఎలా అంటే 2003లో పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు హిమాలయాలకు వెళ్ళినప్పుడు శిష్య బృందంతో డెహ్రాడూన్ లో క్యాంప్ జరుగుతుంది. క్యాంపు మధ్యలో కొంచెం అలా వెళ్ళొస్తానన్నారు. సశరీరంగా అక్కడి నుంచి మాస్టర్ గారు డిసపియర్ అయిపోయారు. అందరూ మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు, మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు, మేము మాస్టర్ గారు అంటాం మా గురువు గారిని. తర్వాత ఒక 40 నిమిషాలకు అలా రావడం జరిగింది. ఆ మాస్టర్ గారు రావడంగానే అందరికి ఒక ఉత్సాహం ఉంటుంది కదా, మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారంటే మీకేనా పనులుంటాయి, నాకు కూడా పనులుంటాయి అని చెప్పి పరమగురు మండలి నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అని వారితో జరిగిన సంభాషణ ఇలా చెప్పారు. ఇది సరిగ్గా వినండి. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం జరిపినప్పుడు ఒక మహాశక్తిధార భూమిపైకి దిగిందంట. ఆ శక్తితోటే రామరాజ్య స్థాపన కూడా జరిగింది. ద్వాపర యుగంలో జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాల వధ జరిగినప్పుడు కూడా ఒక మహాశక్తిధార భూమిపైకి దిగిందంట. మళ్ళీ ఇప్పుడు కలియుగంలో 1934 అమ్మ 1934 నుండి భూమిపైకి ఒక మహాశక్తిధార కుండపోతగా శక్తి దిగుతుందంట. అది పరమ గురువులు మాస్టర్ గారు శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులకు చెప్పి ఉన్నారు. ఆ మహాశక్తిధార భూమిపైకి దిగుతున్నా అది పట్టుకునేవాడు లేడు. అది పట్టుకున్న ఆ కెపాసిటీ ఇప్పుడు ఎలాగైతే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నుండి ఆ ఎలక్ట్రిసిటీ అలా ప్రసరింపబడి ఆ బల్బ్ లోకి వస్తే ఎలాగైతే బల్బు తట్టుకోలేదు కదా, అది కాలిపోతుంది, పేలిపోతుంది. అలాగే ఆ పడుతున్న కురుస్తున్న ఆ శక్తిని ఇప్పుడున్న మనుషులు అది తీసుకోలేకపోతున్నారు. కానీ అది వేస్ట్ అవుతుంది. పరమ గురు మండలి, పరమ గురువులు, సుప్రీం మాస్టర్స్, దే ఆర్ కరుణామయులు. ఆ శక్తిని అందించాలి వీళ్ళకు. ఇప్పుడు వచ్చే ఆ శక్తి యుగానికి వీళ్ళను తయారు చేసి ఆ శక్తిని అందించి హ్యూమన్ నుంచి ఎలాగైతే ఖనిజ జగత్తు నుంచి, వృక్ష జగత్తు నుండి, జంతు జగత్తు నుండి మానవ జగత్తు వరకు కూడా ఒక పరిణామ క్రమోన్నతి, ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఇన్ని లక్ష యోనులు దాటుతూ వచ్చిన ఈ మనిషి మళ్ళీ దేవ మానవుడిగా పరిణతి చెందే పూర్తి సమయము, వాతావరణం వచ్చేసింది. ఆ వాతావరణానికి వీళ్ళు సన్నద్ధులు అవ్వాలి. ఈ సమయంలో అందుకొరకే జన్మించిన వాళ్ళు చాలా అనుగ్రహము వారికి ఇంకా చెప్పలేము మాటల్లో. అలాంటి ఆ పుణ్యమూర్తులు కూడా ఆ పుణ్యం సంపాదించుకుంటేనే ఇప్పుడు వస్తాం, మళ్ళీ ఇది వింటూ ఉంటారు. ఇది విన్నవారు కూడా ఆ అనుగ్రహప్రదమైన దేవారికి. అలాగే గురుపాద సన్నిధికి ఇప్పుడు ఈ సమయంలో వచ్చి ఆ సద్గురువుల యొక్క మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్తున్న వారందరూ కూడా చాలా దివ్య అనుగ్రహం ఉన్నవారే.
ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా ఇదే లక్ష్యంగా జీవించాలి. ఓకే మళ్ళీ ఈ సమయం పోతే ఎన్ని సంవత్సరాలకు వస్తుందో. ఓకే ఇప్పుడు మనం ఎలాగైతే చిన్న పిల్లల్ని ఎల్కేజీ ఇది చదువురా, తర్వాత 10th అయిపోతుంది, ఇంటరు, ఇలా నిర్ణయించుకుంటూ వస్తున్నాం. అవును ఇది ఒక భౌతికమైన జీవితం, ఈ యొక్క జన్మకు ఒక చిన్న పార్టే. ఓకే కానీ మన యొక్క జన్మల పరంపరకు కావలసిన ఈ సమయం ఓకే అంటే దేవ మానవ స్థితి ఒక్కసారి నీకు జరిగితే ఎన్నో జన్మల యొక్క ఆ లక్ష్యము నీకు నెరవేరుతుంది. ఓకే ఒక దేవమానవ స్థితిలో వెళ్ళిపోయావనుకో, మళ్ళీ అందులో నుంచి ఒక స్టెప్ ఎక్కుతూ ఉంటాం. ఓకే ఇలా చూడండి, ఎవల్యూషనరీ ప్రాసెస్ లో అవును మానవులలో కూడా మళ్ళీ మనకు లెవెల్స్ ఉంటాయి. ఓకే ఆర్డినరీ మ్యాన్, ఒక ఆర్డినరీ మ్యాన్ అమ్మా. ఓకే దానికి ముందు ఆర్డినరీ మ్యాన్ కి ఒక ప్రిమిటివ్ మ్యాన్. ఓకే ఇప్పుడు ఆఫ్రికాలలో అవును. వాళ్ళు ఉంటారు, అవును వాళ్ళు కూడా మనుషులే, అవును కానీ ఏమీ తెలియదు, నాగరిక సివిలైజ్డ్ సమాజానికి కానిగలేదు. అవును ప్రిమిటివ్ మ్యాన్ నుంచి ఆర్డినరీ మ్యాన్ ఓకే ఉంటారు. ఇప్పుడు కోట్ల మంది ఓకే జనాభా ఉంది, కానీ ఇది ఎవరు వినగలుగుతున్నారు, ఓకే ఎవరు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఓకే ఎవరి జ్ఞానం పొందగలుగుతున్నారు ఓకే కదా? వాళ్ళందరూ ఆర్డినరీ మ్యాన్. ఓకే ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యవేత పశుభిర్నరా. ఓకే నామా పడుకున్నా సంపాదించుకున్నామా, పిల్లల్ని కన్నామా, అయిపోయింది మన జీవితం. ఓకే కానీ మన యొక్క జన్మ లక్ష్యం ఏంటి? ఓకే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇంకెక్కడికి వెళ్ళేది? ఇందాక అడుగుతున్నారు మీరు డైమెన్షన్స్ అమ్మా అని. అవును ఎంత మీలో ఆ తపన ఉంది, అవును ఇది తెలుసుకోవాలని ఆ జ్ఞాన పిపాస, ఆ తపన. అవును అలా ఉన్నవారందరూ ఇంకొక మెట్టు ఎక్కువ ఎక్కుతున్నట్టు. ఓకే గురుపాద సన్నిధికి వస్తారు. ఓకే ఫ్రమ్ ఆర్డినరీ మ్యాన్ టు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రా ఇంకొక మెట్టు ఎక్కుతారు. Okay. దానిపైన గురువుల దగ్గర సంపూర్ణ సమర్పణ చేసుకునే శిష్యులు ఉంటారు. ఓకే అది డిసైపుల్షిప్ అంటారు. ఓకే ఆ యొక్క శిష్యులలో ఓకే ఆ డిసైపుల్షిప్ తర్వాత ఇంకా పైకి వెళ్తున్నప్పుడు యూ విల్ బికమ్ ఎన్ అడప్ట్ ఆర్ ఎ సుప్రీం మాస్టర్. ఓకే ఇలా లెవెల్స్ ఉన్నాయి. ఓకే అంటే వేరే వారికి మార్గం కూడా చూపించే వాళ్ళు ఇంకొక లెవెల్. ఓకే సో ఈ లెవెల్స్ ని తీసుకొస్తూ గురువులు ఈ లెవెల్స్ నువ్వు ఎక్కడున్నావు, గురువుల దగ్గరకు వస్తున్నావు అంటే మాస్టర్ గారు అనేవారు, బస్సు మిస్ అవ్వకండ్రా, ఓకే మళ్ళీ ఈ బస్సు మిస్ అవుతే ఎప్పుడు వస్తుందో. కానీ ఈ ఛానల్ ద్వారా ఇలా వింటున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క విన్నపము, భూమిపైన ఇలాంటి సమయము, వాతావరణము కోటానుకోట్ల సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ యొక్క సమయాన్ని, వాతావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. సద్గురువుల యొక్క ఈ జ్ఞానాన్ని అందుకుంటూ ఈ సన్మార్గంలో నడుస్తూ మనము మన యొక్క కర్మానుసారంగా వచ్చిన ఈ బాధ్యతలన్నీ కూడా ఓకే నెరవేరుస్తూ ఓకే మళ్ళీ బాధ్యతలను వదలొద్దు. ఓకే మీ యొక్క కుటుంబాలు, ఫ్యామిలీలో ఉంటూ మీకు వచ్చిన ఈ కర్మానుసారంగా వచ్చిన ఈ బాధ్యతలను సంపూర్ణం చేసుకోవాల్సిందే. ఓకే అది చేసుకుంటూ మరి దిస్ ఈజ్ ఎ వెరీ ఏమంటారు, ఒక స్మార్ట్ గా జీవించే కళ. అందుకొరకే స్పిరిచువాలిటీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, బా సైన్స్ ఆఫ్ లివింగ్, ఓకే టెక్నాలజీ ఆఫ్ లివింగ్. ఓకే ఒక విజ్ఞానం, వైజ్ఞానిక ఆధ్యాత్మికత అంటాం. ఓకే కాబట్టి ఒక జీవించే కళ కళ అనేది ఆధ్యాత్మికత. ఓకే అన్ని వదలమని అనలేదు. ఓకే ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ అన్ని చేస్తూనే, ఎంత నవ్వుతూనే, ఒప్పించి నొప్పించక జీవించాడు, అవును అట్లా మనం అందరం కూడా ప్రతి ఒక్క రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేస్తూ ఓకే ఎవ్వరికి కూడా హాని కల్పించకుండా ఓకే మన యొక్క ఇంద్రియ సంయమనాన్ని ఓకే పాటిస్తూ మనం ఈ జీవితాన్ని జీవిస్తూ ఓకే గురువు యొక్క మార్గము, సాధనను, స్వాధ్యాయాన్ని, ఓకే సేవను ఓకే మనం సంయమనంతో పాటిస్తూ మనం ఈ జీవితాన్ని జీవించాలి. ఓకే సాధనకు కూడా టైం ఇచ్చుకోవాలి. ఓకే అది నీ చేతిలోనే ఉంది. ఓకే ఎలా నువ్వు అది సమకూర్చుకుంటావు, ఈ ఇచ్చిన 24 గంటల్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు, అది ఈ ఆధ్యాత్మికతను కూడా, గురువుల యొక్క ఇచ్చిన ఈ సాధనలను కూడా నువ్వు ఈ ఇచ్చిన సమయాన్ని ప్రతిరోజు ఒక జన్మలాగా, హర్ దిన్ నయా జన్ హర్ రాత్ నయీ మౌత్ అన్నారు పండిత శ్రీరామ్ శర్మాచార్య.
ప్రతి రోజును కూడా ఒక జన్మలాగా మీరు అది జీవిస్తూ ఆ ప్రతి రోజును కూడా జన్మ అయిపోయింది, నేనేమి మారాను, ఎలా మార్చుకున్నాను, నాలో ఏం మార్పు వచ్చింది అని ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, స్వ అధ్యయనము చేసుకుంటూ ఆత్మ అధ్యయనము చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఆ యొక్క శక్తిని పొందే యొక్క ఎలిజిబిలిటీ పొందుతాడు. ఆ యొక్క శక్తి ధారలు ఎలా అయితే దిగుతున్నాయో దానికి ఎలిజిబిలిటీ పొందుతాడు.